అక్టోబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అంటే సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో చంద్రుడిని మినహాయించి 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి వెళ్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఉన్నాయి. అయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహాలు, ముందుగా సూర్యుడు ద్వితీయ తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, తృతీయ స్థానం అనుకూలంగా ఉంటుంది. అంటే 17 తర్వాత ఈ మాసంలో సూర్యుడి యొక్క అనుకూలత ఉంది. కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానం, కేతువు జన్మస్థానం ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ప్రధానంగా శని, రాహువు, కేతు ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. అయితే గురువు మట్టుకు ఈ రాశి వారికి 18వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. 18 తర్వాత ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి ద్వాదశ స్థానం కూడాను శుభకార్యాలు చేయించేటువంటి స్థానం కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి పూర్వంతో పోల్చినట్టయితే మెరుగ్గానే ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 3-4 వారాలలో ముఖ్యంగా రాజకీయ పనులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయం కనబడుతుంది. ఇక మంచి అవగాహనతో పనులు చేస్తారు. ఏ పని ప్రారంభించినప్పటికీ పూర్వాపరాలను పూర్తిగా సమీక్షించి ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు కనుక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కార్య సాఫల్యం బాగా కనబడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు పూర్వము ఉన్న వాటి కంటే కూడాను మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇక పలుకుబడితో అంటే మీకు ఉన్నటువంటి స్థాయి, స్థితి, పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి వీటన్నిటితో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వారు ఇచ్చినటువంటి సూచనలను మీరు అమలు చేస్తారు. మొదటి వారంలో భూ వ్యవహారం లాభిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇక ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంపై మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. నియమాలను పాటిస్తారు. ఆహార నియమాలు, వ్యాయామాలు వీటికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఆకస్మికంగా ఖర్చులు మట్టుకు గోచరిస్తున్నాయి. శని ప్రభావం ఉంది కనుక డబ్బు విషయంలో కొంత అస్థిరత కనబడుతుంది. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రాబడి స్థిరంగానే ఉన్నప్పటికీ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొంత అస్థిరత కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పెట్టుబడులకు మట్టుకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శుభకార్యాల విషయంలో
అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. శుభమూలకంగా ధన వ్యయము కనబడుతుంది ఈ మాసంలో. అంటే మీరు శుభకార్యాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. వివాహాదులు, గృహ నిర్మాణాలు, ఏవైనా కూడా ఆభరణాలు కొనడము, విలువైనటువంటి వస్తువులపై ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక పిల్లల చదువు విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకు, సంగీత ప్రియులకు మంచి అవకాశాలు వస్తాయి. కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, చేసేటువంటి పనుల మూలకంగా సంతృప్తిని పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. అంటే ఉద్యోగము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం. కనుక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మనము ఈ నెలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోనస్లను పొందుతారు. వేతనం లోపల ఇంక్రిమెంట్స్, ఇలాంటివన్నీ కూడాను సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. పూర్వంతో పోల్చినట్టయితే ఈ మాసం అన్ని విధాలుగా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. దీన్ని మీరు కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఏ కార్నర్స్లో మనకు నెగిటివ్స్ ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఈ విశ్లేషణ ద్వారా గమనించి తదనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. సద్వినియోగపరచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు
గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఈల్నాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవ భక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.